పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. హీరోలు డౌన్ టు ఎర్త్ ఉంటే వాళ్ళకి హిట్లు వస్తాయని కిరణ్ అబ్బవరం గారు నిరూపిస్తూ ఉన్నారు ఇండస్ట్రీలో. ఒకసారి మనం దీని గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. ఒక 5వ తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఏం వండితేరేమో తెలియదు, అక్కడి నుంచి కువైట్కి వెళ్ళిపోయింది. నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి, మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు, మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కువైట్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు. నా కొడుకు ఎదగాలి, నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊర్లో గొర్రెలు మేపుకుండే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి దేశంగాని దేశాలకు వెళ్ళిపోయి ఏం పనులు చేసిందో నాకు తెలియదు, ఏ ఇంట్లో కూలి పని చేసిందో నాకు తెలియదు. మమ్మల్ని చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది. ఊర్లో మిగిలిపోవాల్సిన మమ్మల్ని తీసుకెళ్ళి చదివించి ఒక ఇంగ్లీష్ మీడియం చదివించి ఉద్యోగం తెచ్చి అంత స్థాయికి తెచ్చింది. అరే చదువుకున్నాం, మనం లైఫ్లో ఇంకెంత సాధించాలి అనే ధైర్యం ఆవిడ నుంచి వచ్చింది. చూశారు కదా, వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి తన కొడుకులు ఇలా వృద్ధిలోకి రావాలని చెప్పి ఆవిడ పడిన కష్టాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ కష్టాల్లోంచి పెరిగాడు కాబట్టి, ఆ కష్టాలు తెలిసినోడు కాబట్టి ఆయన స్టోరీ ఎన్నుకునేటప్పుడు కూడా, స్టోరీ వినేటప్పుడు కూడా ఆ కష్టాలు ఎప్పుడు ఆయన మర్చిపోడు. దాంతోపాటు ఆయనకి స్టోరీ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఇస్తాడు గౌరవం. దాంతోపాటు టాలెంట్ని ఆయన వెతుకుతాడు, ఎంకరేజ్ చేస్తాడు. 100 కోట్ల డబ్బులున్న చాలామందికి ఫ్లాపులు రావడానికి, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈయనకి బ్లాక్ బస్టర్ హిట్లు రావడానికి కారణం అదే. డౌన్ టు ఎర్త్. ఆయన కష్టాలు ఆయనకి పాఠాలు నేర్పించాయి. ఆ పాఠాల్లోంచి ఆయన మంచి డైరెక్టర్లు ఎత్తుక్కుంటా ఉన్నాడు, మంచి స్టోరీలు ఎత్తుక్కుంటా ఉన్నాడు. స్టోరీ చెప్పడానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ స్టోరీలు వినాలి. వింటే కొత్త డైరెక్టర్లో ఏ తొలి ప్రేమ చెప్తాడో, ఏ బద్రి చెప్తాడో, ఏ ఆర్య చెప్తాడో అని ఆయన ఇంట్రెస్ట్గా వింటాడు. 100 వింటాడు, ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. అది ఇవాళ రోజున ప్రతి డైరెక్టరు, ప్రతి హీరో తెలుసుకోవాల్సింది. డైరెక్టర్ గ్యారేజ్లో మనం ఇదే నేర్పుతా ఉన్నాం. క్వాలిటీ ఆఫ్ సినిమా బయటికి రావాలి డైరెక్టర్ గ్యారేజ్ ద్వారా అని. మాకు ఒక అవకాశం ఇవ్వండి, నా నెంబర్ పెడతాను. ఖచ్చితంగా ఇలాంటి కష్టాలు తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా హిట్ కొడతారు అని ప్రూవ్ అవుతా ఉంది సమాజంలో. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్.